మహేశ్వరం మండల కేంద్రంలో రాజకీయ నాయకులు మహేశ్వరం మండలాన్ని ఫోర్త్ సిటీలో కలపాలా వద్దా అని అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. చారిత్రాత్మకమైన మహేశ్వరం మండలం అన్ని రంగాలలో కూడా వెనుకబడి ఉంది అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా రాజకీయ జెండాలు పక్కన పెట్టి ఒకే ఎజెండాగా వేదికగా పనిచేయాలని సీనియర్ జర్నలిస్టు రఘుపతి కోరారు. రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. పూర్తి కార్యాచరణ చేయడానికి మహేశ్వరం మండల కేంద్రంలో అఖిలపక్ష ఐక్య వేదిక నిర్ణయం తీసుకుందని రఘుపతి చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ యాదవ్, ఈశ్వర్ ముద్రాస్, లాజర్, కరణ చంద్రయ్య, కర్నాటి మనోహర్, బీజేపీ మండల అధ్యక్షుడు యాదగిరి, పాపయ్య గౌడ్, సుదర్శన్ రెడ్డి, రాజు నాయక్, కడారి జంగయ్య, మాజీ ఎంపీటీసీ సుదర్శన్ యాదవ్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం కేంద్రము రాష్ట్రం దృష్టిలోకి వెళ్తే మనకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఐక్య రాజకీయ కార్యాచరణ వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. మనమందరం కలిసి ఈ మహేశ్వరానికి ఉన్న చరిత్ర, మహేశ్వరము రాను రాను కొంత వెనుకబాటుకు గల కారణాల గురించి మనము ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి మనం విమర్శించుకోవడం కానీ వారి మీద కానీ ఏ కారణాల వల్ల గత 20-30 సంవత్సరాల కింద ఒక గొప్ప వెలుగు వెలిగినటువంటి మహేశ్వరము రాను రాను వెనుకబాటుకు కారణము మరి అభివృద్ధి చెందకపోవడానికి ఎటువంటి కారణాలు అనే విషయంపై ఒక్కొక్క పార్టీలో ఉన్నటువంటి చాలా సీనియర్ రాజకీయ నాయకులు ప్రజా జీవితంలో రాజకీయంగా సర్పంచ్ పదవులు కానీ ఇతర పదవుల్లో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులను మేము ఆహ్వానించడం జరిగింది. మహేశ్వరం మండలం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ ఒక్కొక్కరుగా మరి వాళ్ళ అభిప్రాయాలను కూడా ఫోర్త్ సిటీలోకి తీసుకోవడం వల్ల మనకు లాభాలు జరుగుతాయా? ఒకవేళ లాభాలు జరిగితే ఆ లాభాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ అలానే ఉంటే ఏ విధంగా ఉంటుంది అనే దానిపై మనం విశ్లేషణ చేసుకొని ఒక్కొక్కరి అభిప్రాయాలను మనం తెలుసుకుందాం. రాష్ట్రం కేంద్రము రాష్ట్రం దృష్టిలోకి